నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి మహిళల పాత్ర ఏంటి అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే అందులో మహిళలకు ఎన్ని కేటాయిస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. మహిళలు 2 కోట్లకు పైగా కూడా ఎక్కువగా కూడా అధిక భాగం ఉన్నటువంటి ఓటర్లు. అయితే మహిళల ప్రాధాన్యత, మహిళల యొక్క పాత్ర అసెంబ్లీలో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితి. అయితే ఆనాటి ఎన్టీఆర్కు సంబంధించి చూస్తే మహిళలను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మహిళలకు రాజకీయాల్లో స్వేచ్ఛ కల్పించినటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ను చెప్పుకుంటారు రాజకీయాల్లో పెద్ద ఎత్తున. ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రస్తుతము పెద్ద ఎత్తున ఈ అంశం చర్చకు వచ్చింది. కనీసం రాజధాని జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో గతంలో 4 సీట్లు 3 సీట్లు చొప్పున ఎన్టీఆర్ టైంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత 3 పర్యాయాల నుంచి చూసుకుంటే 3 టర్మ్స్ నుంచి 15 ఏళ్లుగా కూడా ప్రధానమైనటువంటి పార్టీలు మహిళలకు వెన్నుచూపుతున్నాయనేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి. ప్రస్తుతం ఏదైతే మహిళల పాత్ర ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లో, ఎన్టీఆర్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగతా పార్టీలు కూడా ఇవ్వడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. మేడం, ప్రస్తుతం మహిళలు ఓటర్ లిస్టు చూసుకుంటే తాజాగా ఎన్నికల కమిషన్ ప్రచురించినటువంటి ఓటర్ లిస్టు మహిళలకు సంబంధించి ప్రధానంగా 2 కోట్లకు పైబడినటువంటి ఓటర్లు, పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఉన్నారు. అలాంటి మహిళలని చట్టసభల్లో మాత్రం 175 నియోజకవర్గాల్లో సగం ఉన్నా లేకున్నా కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం మహిళలకు ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీరేం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా మహిళలకు ఎన్టీ రామారావు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, అసలు ప్రభుత్వం ఫామ్ అవగానే ఆడబిడ్డలకి ఆస్తి హక్కు అంటూ అన్నకి తమ్ముడికి, అంటే అన్నకి చెల్లికి తల్లి తండ్రి వేరియేషన్ చూపిస్తారేమో కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించారండి. ఇద్దరం సమానమే అనేటటువంటి ఒక గొప్ప చట్టాన్ని ప్రతిపాదిస్తే దాన్ని పార్లమెంట్లోకి తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చట్టాన్ని ఫామ్ చేశారు అంటే అది ఎంత గొప్ప ఆదర్శప్రాయమైన చట్టం అంటే కేరళ, మహారాష్ట్ర చిన్నగా అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం బిగిన్ చేసినాయి. సో తద్వారా ఢిల్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ఇది సెంట్రల్ చట్టంగా ఫామ్ చేసేయండి. అంత గొప్ప అభ్యుదయ భావాలు నందమూరి తారక రామారావు గారికి ఎందుకు వచ్చినాయి అంటే, కుటుంబం పెద్ద కుటుంబం అండి. ఆడబిడ్డలు, అదే రకంగా అక్క చెల్లెళ్ళు, భార్యని కోల్పోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆడబిడ్డ ఆవశ్యకత కుటుంబంలో ఎంత ఉంటుందో చూసి రాష్ట్రంలో కూడా అంతే ఉంటుందని భావించినటువంటి వ్యక్తి. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బసవతారక సంబంధించినటువంటి ప్రతి ప్రాతిపదిక కానీ ఈరోజు కూడా చంద్రబాబు గారు, అదే రకంగా పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు ఈ రోజుకి రన్ చేస్తున్నటువంటి మూమెంట్. అంటే ఆయనకి ఎందుకు అంత ఆలోచన వచ్చిందంటే, అంతమంది ఆడబిడ్డల్ని కన్నాడు, ఒక ఆడబిడ్డని కోల్పోయాడు. సో ఆవశ్యకత అనేది అలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అదే రకంగా ఆడబిడ్డలకి ఆస్తి హక్కు ఇచ్చారు అంటే సరేలే, తల్లిదండ్రి ఆస్తిలో వాటా ఇచ్చారు అని అనుకోవచ్చు. కానీ ఆడబిడ్డలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలంటే అప్పట్లో అసలు చాలా ఆశ్చర్యం వేసేదండి. ఆడబిడ్డ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తేనే 10ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి వచ్చే ఉద్యోగం మాత్రమే చెయ్యి, అలా చేసిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకునేవారు. అలాంటప్పుడు చాలామంది ఆడబిడ్డలు స్కూల్ టీచర్లు, స్కూల్ లెక్చరర్లు ఇవే అయ్యేవాళ్ళు, లేకపోతే ఒక గవర్నమెంట్ డాక్టర్లే అయ్యేవాళ్ళు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి అప్పుడు 1983 ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్న మూమెంట్లో పాలిచ్చే తల్లులు రాష్ట్రాన్ని కూడా పరిపాలించగలుగుతారు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అదే రకంగా మనం అనుకుంటాం కదా, ఏదో గుండమ్మ కథ సినిమాలు అనుకో, బహుశా లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని చట్టసభల్లో మహిళా స్త్రీలు అంటూ ఎంతో గొప్పగా ఆవశ్యకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అంటూ ఆడబిడ్డల గురించి గొప్పగా చెప్పారు. సో అడుగడుగున ఆయన మా కోసం పోరాడే పటిమ ఎలా ఉందంటే, 1985 ఆ మూమెంట్లో తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీకి ధీటుగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనేది స్థాపించారు. చాలా ఆదర్శప్రాయం ఏంటంటేనండి, ఎవరైనా ఒక ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. బసవతారక విశ్వవిద్యాలయం అని పెట్టినా మేము మాట్లాడడానికి వీల్లేదు. కానీ వెంకటేశ్వర స్వామికి ధీటుగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనే దాన్ని ఒకదాన్ని స్థాపించి మహిళలకు చదువుకునే ఆవశ్యకతని కల్పించారు. ఎందుకు అంత ఆవశ్యకత అంటే,
అప్పట్లో కోఎడ్యుకేషన్లో చదివే వాళ్ళు 100లో 10 మంది ఆడపిల్లలే అవుతున్నారు. ఎందుకండి అమ్మాయిని చదివించచ్చుగా, ఏం చదివిస్తామండి, ఈ మగపిల్లలతో పాటు పోయి చదువుకొని వచ్చి కాలం బాగలేదు రామారావు గారు అని ఆయన ఎన్నో మార్లు విన్నారట. విని ఒక ప్రభుత్వం ఫామ్ అవగానే, ఒక గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అవగానే నా కూతురికేం పదవిద్దాం, నా కొడుకేం పదవిద్దాం, ఇవన్నీ ఏమన్నా ఇచ్చారా అండి? లేదే. ఒక స్థాయిలో నువ్వు ప్రూవ్ చేసుకో, రాష్ట్ర ప్రజలే నిన్ను గుర్తించాలి. వారసత్వంగా అన్నీ రావు, కొన్నే వస్తాయి, వచ్చినవి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిని నడుం బిగించి ప్రజల మధ్యలో తిప్పారు. అదే రకంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించడానికి సృష్టికర్త ఒక బ్రహ్మ అన్నట్టుగా మా అందరికీ అండి, నేను అక్కడే చదువుకున్నాను, లా డిగ్రీ అక్కడే పొందారు, ఎన్ని ఫెసిలిటీసు, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎంట్రన్స్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉండేదండి. దానికి మించింది ఏది లేదండి. ఇవాళ రోజు చంద్రబాబు వస్తారు, మొన్నటి రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు వచ్చినా ఆ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క బొమ్మ, చెరగని చిరునామా నందమూరి తారక రామారావు. ఎంతోమంది ఆడబిడ్డలం ఈరోజు బయటకు వచ్చి ఒక స్థాయిలో ఉన్నామంటే ఆ తండ్రి దయ అనుకుంటామండి. సో అటువంటి గొప్ప వ్యక్తి, ఎన్నో వేల లక్షల మంది కలెక్టర్ల స్థాయిలో ఉన్నారు, మంచి విద్యా సంస్థల్లో ఒక డిగ్రీ క్యాడర్లో, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాడర్లో, లేకపోతే ఒక గవర్నర్ క్యాడర్లో కూర్చున్నారంటే అది ఆయనంతా చేసినటువంటి మా కృషి. అదే రకంగా ఈరోజు చట్టసభల్లో మళ్ళీ మా గురించి అంతగా ఎవరు ఆలోచిస్తున్నారు? 83, 85లో ఫామ్ అయిపోయింది. దళితులు ఆడబిడ్డలే అసలు బయటికి రాని పరిస్థితి. దళితుల మగవాళ్ళు 100లో 10 మందే చదువుకున్న వాళ్ళు 90 మంది వ్యసనాలకి గురైన వారు. అటువంటి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రతిభా భారతి అనే ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి అతి చిన్న వయసులో అనుభవం లేకుండా ఒక ఆడబిడ్డని ఎమ్మెల్యే కూర్చోబెట్టారు. ఎంతలో చాణుక్యురాలంటే ఆ బిడ్డ ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక హయాంలో, చంద్రబాబు గారు ఒక హయాంలో కూడా కూర్చోవయ్యా కూర్చో అనేంత సమర్థత గల తల్లి. అంటే భయం ఉంటుంది, వాడు బయటికి వెళ్తే చంపేస్తాడేమో, కానీ వాడు చేస్తున్న తప్పు అది ఖండించాలా. ఖండించడానికి ధైర్యం కావాలి కదా. పోస్ట్ ఉంటే సరిపోయిందా? చేతిలో కత్తి ఉంటుంది, పొడిచే ధైర్యం లేదే కత్తి వాడుకోవడానికి పనికిరాదండి. సో అంత గొప్ప వ్యక్తిని చరిత్రలోకి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సృష్టికర్త మళ్ళీ నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించాలి, చట్టసభల్లో తీసుకురావాలి. ఆ తల్లులకు ఓర్పులు ఎక్కువ, ఆ తల్లి అయితేనే భరించగలుగుతుంది. మీరు మగవాళ్ళు అన్ని చాట్ల రాణి తేలిన దీంట్లో మాత్రం వాళ్లే ముందు ఉండాలని ఆయన ఉన్న టైంలో కూడా ఎంతోమంది ఆడబిడ్డలు ముందుకు వచ్చారండి. తర్వాత ప్రభుత్వాలు దామాషా పద్ధతి ప్రకారం అన్నా ఇంకో ప్రకారం అన్నా మాకే ముందు స్థానం ఇవ్వాల్సిందే. కానీ ఈరోజు డబ్బులున్న వారికే పదవులు. కానీ ఆ రోజు 83 ప్రభుత్వంలో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే సబ్జెక్ట్ ఉందో, ఎవరికైతే పోరాడే పటిమ ఉందో, ఎవరైతే నిజాయితీ పరులో అటువంటి వారే చట్టసభల్లో కూర్చోవాలి, ఆ నియోజకవర్గ సమస్యల గురించి చర్చించాలి అంటూ ఎంతోమందికి అవకాశాన్ని కల్పించినటువంటి నందమూరి తారక రామారావు గారికి రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రతి ఆడబిడ్డ చిరస్థాయిగా చెరగని ముద్ర అతని మనసులో, అంటే వారి మనసులో వేసుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎన్టీఆర్. సో అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న నేను, అదే రకంగా ఆయన ఆదర్శాలని కొద్దో గొప్ప కొలికి పుచ్చుకుంటూ ఆయన ఆదర్శాలని కాపాడుకుంటూ ఈరోజు ఆ కుటుంబం ముందుకు వచ్చినటువంటి తీరు, అదే రకంగా దాన్ని ఎక్కడా తొనక్కుండా బెనుక్కుండా తెలుగు జాతి గౌరవాన్ని తగ్గనీయకుండా కాపాడుకొస్తున్నటువంటి చంద్రబాబు గారు, అదే బాటలో ముందుకు వెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారు. ఒకే ఒక్క కంపారిజన్ అండి. రాజారెడ్డి వారసత్వంతో ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలతో ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు గారిని చూసాం. ఒకే చోట కంపారిజన్ అండి. చంద్రబాబు గారు చెప్తారట, కుప్పం మన కంచుకోట, అక్కడ పోటీ చేస్తే ఈజీగా గెలిచేస్తావు అంటే లోకేష్ బాబు గారు చెప్పారంట 83, 85 తర్వాత మంగళగిరిని మనం ఎప్పుడు కైవసం చేసుకోలేదు. అటువంటి మంగళగిరిని మనం కైవసం చేసుకొని దాన్ని కంచుకోటగా చేయాలి. గెలిచే చోట్ల పోరాడితే ఉంది, గెలవలేని చోట్ల పోరాడి నిలబడగలిగి ఆ సమస్య ఏంటో తెలుసుకుని ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, మనలో లోపం ఏంటో మనం తెలుసుకోవాలి నాన్నగారు అంటూ పోయాడా? అతని స్థాయిలో అతను గెలిచాడా? చరిత్రలో తాతని మించిపోయాడా అనే ఒక స్థాయి నిజంగా మా అందరి మనసులో మెదిలిందండి.
ఎందుకంటే కుప్పంలో ఈజీగా గెలుస్తాడు, ఆయన ఎక్కడున్నా గెలుస్తాడు. చంద్రబాబు గారు మంగళగిరి నుంచి వచ్చి ఇంకో చోట ఎక్కడున్నా ఆయన గెలుస్తాడు. కానీ లోకేష్ బాబు గారు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు కదా, ఎక్కడో చోట గెలిచిరా అంటే లేదు, గెలవలేని చోటే నిలబడి మన సమర్థత ఏంటో నిరూపించుకోవాలి అంటే చాలామందికి తాతగారు గుర్తొచ్చారట. సో అటువంటి కుటుంబం ఈరోజు రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర వహిస్తూ ఎంతోమంది దళిత మహిళలని, అన్ని కులాల మహిళలని ఒక చాటికి తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తూ విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ అండి. విద్యార్హతనే ఒక నైపుణ్యతగా, సమర్థతగా భావించినటువంటి ఒక పార్టీ అండి. ఎందుకంటే చాలా పార్టీలు ఇప్పుడిప్పుడు వచ్చినాయి, 10 ఏళ్ళ నుంచి వచ్చినాయి, 15 ఏళ్ళ నుంచి వచ్చినాయి. కానీ 40 సంవత్సరాల చరిత్రలో ఆడబిడ్డల్ని ముందుకు తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోపెట్టి ఆడబిడ్డలకి ప్రాధాన్యత ఇచ్చి, దళిత కులాలకి ప్రాధాన్యత ఇచ్చి, అన్ని కులాలని ఒక్క తాటి మీద కట్టేసినటువంటి తెలుగు జాతి వెలుగు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు. సో మేమందరం ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలుగా ఉంటాం. ఆయన్ని పురస్మరించుకుంటూ ఆ విశ్వవిద్యాలయం కానీ, ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, తెలుగు జాతి తమ్ముళ్ళు కానీ, తెలుగు జాతి ఆడబిడ్డలు కానీ అందరం భారతదేశ వ్యాప్తంగా ఇంత గొప్ప పార్టీ కింద, గొడుగు కింద పనిచేస్తున్నామంటే అందరం గర్వంగా భావిస్తారండి.